ఈరోజు నేను మిరపకాయల బజ్జీలు తయారు చేస్తున్నాను. కావలసినవి శనగపిండి, మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం 1 స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. కలర్గా రావడానికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండిని. ఇంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. కలుపుకొని పిండిని ఇలా మిరపకాయ తీసుకొని ఇలా తీసుకొని ఇలా బాండీలో వేసుకోవాలి. బజ్జీలు మిరపకాయ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మళ్ళా మిరపకాయ తీసుకొని ఇలా వేసుకోవాలి. బజ్జీలు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. బజ్జీలు మిరపకాయ తీసుకొని ఇలా వేసుకోవాలి. బజ్జీ మళ్ళీ ఇంకో మిరపకాయ తీసుకొని ఇలా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మిర్చి తీసుకొని ఇలా వేసుకోవాలి. వేయించుకోవాలి. బజ్జీలు ఇలా బజ్జీలని వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన మిరపకాయ బజ్జీలు. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మిరపకాయ బజ్జీల్లో కొంచెం అలా లెమన్ రసం అప్లై చేసుకొని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మిరపకాయ బజ్జీలు స్నాక్స్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.